నల్గొండ డిఓ కార్యాలయం సకల పాపాల పుట్టగా మారింది. అవినీతికి అక్రమాలకు అడ్డాగా మారింది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన విద్యాశాఖలో బుద్ధి లేని పనులు చాలా అవుతున్నాయి. నీతి నిజాయితీ గురించి బోధించాల్సిన శాఖలో అనైతికమైనటువంటి పనులు అవుతున్నాయి. క్రమశిక్షణ బోధించాల్సిన శాఖలో పక్షపాతము వివక్ష మొదలైంది. సో దీన్ని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం భ్రష్టు పట్టించారు. అన్ని శాఖలు భ్రష్టు పట్టిపోయినాయి. ఇప్పుడిప్పుడే ప్రక్షాళన మొదలవుతున్నది. ఆ క్రమంలో విద్యా వైద్య శాఖలను కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉతికి ఆరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రెండు శాఖలు కూడా పేదలకు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. దాంట్లో ముందుగా విద్యాశాఖను తీసుకుందాం. ఇక్కడ నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ రెండు శాఖల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిండు. ముందుగా విద్యాశాఖనే ప్రక్షాళన చేయాలనే తపనతో ఆయన ఉన్నాడు. ఈ విద్యాశాఖలో ఈ డిఓ కార్యాలయంలో ఇది జరుగుతుంది, ఇది జరగదు అని చెప్పడానికి వీల్లేదు. అక్కడ ఏమైనా జరగవచ్చు. ఏమైనా అంటే ఏమైనా జరగవచ్చు. అర్హత లేని వ్యక్తులు ఎంఈఓలుగా నియామకమవుతారు. డిప్యుటేషన్లు ఒక మండలాన్ని నుంచి ఇంకో మండలానికైనా కావచ్చు. ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మారవచ్చు. మెడికల్ బిల్లులు ఎన్ని రోజులైనా పెండింగ్ ఉండవచ్చు. ఒక ఎంఈఓ 5-6 మండలాలకు ఇన్ఛార్జిగా ఉండవచ్చు. ఏ మండలానికి పోకుండా ఇంట్లో పండుకోవచ్చు. డిఓకు చెప్పిన అక్కడ ఉపాధ్యాయులు కానీ ఇంకొకరు కానీ ఎవరు ఎంఈఓలు వేధించినా డిఓ అందుబాటులో రాడు. ఆయన డిఓ ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. సాయంత్రం 5 గంటల తర్వాత అన్ని ఆఫీసులు క్లోజ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెవెన్యూ కార్యాలయాలకు వచ్చినట్టు 6 గంటలకు ఆయన ఆఫీస్కి వస్తే అప్పుడు మళ్ళీ ఆయన కలవద్దు. సకల పాపాలకు పుట్టగా మారింది. డిఓ మొత్తం నిర్లక్ష్యంగా ఉన్నాడు. సీనియర్ ఉపాధ్యాయులను ఎంఈఓలుగా నియమిస్తున్నారు. తన వాళ్ళు అనుకున్న వాళ్ళను నిబంధనలకు విరుద్ధంగా నియమించుకొని ఒక్కొక్కరికి 3, 4, 5 వరకు మండలాలు ఇచ్చి ఆట నడిపిస్తున్నాడు. ఇక్కడ ఈ ఎంఈఓలుగా వచ్చినటువంటి వాళ్ళు మొన్నటి వరకు ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళు వీళ్ళు ఎంఈఓలుగా కూర్చోగానే ఒక్కొక్కరికి కొమ్ములు మొలుస్తాయి. ఇక నా అంత మునగాలు లేడు, నా అంత పీకుడుమంతులు లేడని పొంకనాలు కొట్టుకుంటూ తిరుగుతారు. ఇంకొన్ని డిఓ ఆఫీసులకు రానియరు. ఇంకొకటి ఏంటంటే డిఓ ఆఫీసులో ఉన్నటువంటి సీట్లన్నీ వాటికి నియమం ఉండదు, నిబద్ధత ఉండదు, దానికి ఏ గైడ్లైన్స్ ఉండవు. నీకు కావాలని నీకు రాసేస్తారు డిఓ. అనర్హమైనటువంటి వ్యక్తులకు డిఓ ఆఫీసులో కుర్చీలు కూడా అప్పటికప్పుడు జీవోలు బయటకు వస్తాయి. మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు. దొంగలంతా డిఓ కార్యాలయంలో కుర్చీలకు చేరుతున్నారు. సిన్సియర్గా పనిచేసే వాళ్ళు స్కూళ్ళల్లో పాఠాలు చెప్పుకుంటా. వాళ్ళకి సౌకర్యాలు ఉండవు, అక్కడ స్టాఫ్ ఉండదు. ఉన్న స్టాఫ్ను వేధింపులు, ఈ ఎంఈఓల వేషం వేసుకున్నటువంటి వాళ్ళు హరాస్మెంట్స్. దీని మీద ఫిర్యాదు చేసే పరిస్థితి ఉండదు. ఇక ఒకటి చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ మర్చిపోయిన ఆనవాయితీ డిఓ ఆఫీసులో కనబడుతుంది. టీచర్లు వచ్చి గోడకు నిలబడాలి, చేతులు కట్టుకొని డిఓ ఆఫీసులో మాట్లాడాలంటే ఈ పరిస్థితి ఉన్నది. డిఓ ఆఫీసులను ముందు ప్రక్షాళన చేసుకోవాల్సి ఉంది. నల్గొండ ఉపాధ్యాయ మిత్రులకు కూడా నేను ఒక విన్నపం చేస్తున్నా. మీ సర్వీస్ మ్యాటర్స్ కానీ, మీ స్కూల్లో మీకు ఇబ్బందులు కానీ, ఎంఈఓల నుంచి హరాస్మెంట్స్ కానీ, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీకు సంబంధించినటువంటి డిఓ కార్యాలయం నుంచి ఇబ్బందులు కానీ బయటికి వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా విద్యాశాఖను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ సమస్యలను నేను ఒక నంబర్ ఇస్తున్నా, ఇక్కడ వాట్సాప్ నెంబరు. మీ సమస్యల్ని ఈ వాట్సాప్ నెంబర్కి పంపండి. మా ఆఫీస్ నుంచి మీకు కాంటాక్ట్ చేస్తాం. మీరు నిర్భయంగా బయటికి చెప్పొచ్చు. మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఒక్కసారి మనం మాట్లాడుకుంటేనే ఈ విద్యాశాఖ గాడిన పడుతుంది. ఈ అవినీతి పుట్టంతా పగులుతుంది. ప్రక్షాళన జరుగుతుంది.